ఎప్పుడు హాస్యం చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు జోకులు వేస్తా వాళ్ళని వీళ్ళని అవమానపరుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వినోదం అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వుకోవడం, సరదాగా ఉండడం. కానీ ఎలా ఉండాలంటే అది నీకు ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరుల్ని ఏడిపించి నవ్వుకోకూడదు. అది దేవునికి ఇష్టమైంది కాదు. అదిగోరా వాడి షర్ట్ చూడరా, ఆడు చూడరా, వాడి హెయిర్ స్టైల్ చూడరా, వాడి పనులు చూడరా అని, లేకపోతే ఆమె చూడరా అని వాళ్ళని ఎగతాళి చేసి నువ్వు నవ్వుకుంటే అది దేవుడు మెచ్చడు. సంతోషించాలి, నవ్వుకోవాలి, ఆనందించాలి. కానీ ఇతరుల్ని ఇమిటేట్ చేసి ఇతరుల్ని బాధ పెట్టేటట్లుగా నీ హాస్యం, నీ వినోదం ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఫలించు చెట్టు వలె ఉండాలంటే దుష్టులకి దూరంగా ఉండు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండవద్దు.